ఆక్టోపస్‌కి 3 హార్ట్స్ అనేవి ఎందుకుంటాయి? ఇంకా అవి ఎలా పనిచేస్తాయి? ఇంకా హనీ అనేది థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కానీ పాడవకుండా అలాగే ఫ్రెష్‌గా ఎలా ఉంటుంది? అలాగే నైట్ టైమ్‌లో ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే మన బాడీలో ఏం జరుగుతుంది? సో, ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, నార్మల్‌గా మనుషులకైనా ఏ జంతువులకైనా కానీ ఒక్కటే హార్ట్ అనేది ఉంటుంది. కానీ ఒక ఆక్టోపస్‌కి మాత్రం 3 హార్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఇలా ఆక్టోపస్‌కి 3 హార్ట్స్ ఉండడానికి మెయిన్ రీజన్ వాటి బ్లడ్ అనేది బ్లూ కలర్‌లో ఉంటుంది. ఎందుకంటే వీటి బ్లడ్‌లో ఆక్సిజన్‌ని క్యారీ చేసే ప్రోటీన్ అనేది హిమోగ్లోబిన్ కాదు. ఇంకా దానికి బదులుగా హెమోసైనిన్ ఉంటుంది. సో, దీనివల్ల ఆక్టోపస్ బ్లడ్ అనేది బ్లూ కలర్‌లో ఉంటుంది. సో, ఈ బ్లూ బ్లడ్ అనేది ఆక్సిజన్‌ని మన రెడ్ బ్లడ్ లాగా ఎఫిషియెంట్‌గా క్యారీ చేయలేదు. అందుకే ఈ బ్లడ్‌కి ఎక్స్‌ట్రా పంపింగ్ అనేది అవసరం. సో, అందుకే ఆక్టోపస్‌కి 3 హార్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ఆక్టోపస్‌కి ఉండే 3 హార్ట్స్‌లో 2 హార్ట్స్ అనేవి డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని గిల్స్‌కి పంపుతాయి. అండ్ ఆ బ్లడ్ అనేది అక్కడ ఆక్సిజన్‌ని తీసుకుంటుంది. అండ్ మూడో హార్ట్ అనేది ఆ ఆక్సిజన్ తీసుకున్న ఫుల్ బ్లడ్‌ని బాడీ మొత్తానికి సర్క్యులేట్ చేస్తుంది. అండ్ ఆర్గాన్స్‌కి, మజిల్స్‌కి ఎనర్జీ అనేది ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. హనీ అనేది థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కానీ పాడవకుండా ఫ్రెష్‌గా ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్, ఈజిప్షియన్ టామ్స్‌లో 3000 ఇయర్స్ ఓల్డ్ హనీ అనేది దొరికింది. అండ్ దాని టేస్ట్ చూస్తే స్టిల్ ఇప్పటికీ స్వీట్ అండ్ ఫ్రెష్‌గా ఉంది. సో, ఇక్కడ మనకు మెయిన్‌గా వచ్చే డౌట్ ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కానీ హనీ అనేది ఇలా పాడవకుండా ఎలా ఉండగలుగుతుంది అని. ఎందుకంటే హనీ అనేది ఒక సూపర్ న్యాచురల్ ప్రిజర్వేటివ్. సో, థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కానీ హనీ అనేది పాడవకుండా ఉండడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రీజన్, హనీలో వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే హనీలో వాటర్ పర్సెంటేజ్ అనేది కేవలం 17-18% మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్ గ్రో అవ్వడానికి వాటర్ అనేది చాలా అవసరం. సో, ఇక్కడ వాటర్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది కాబట్టి బ్యాక్టీరియా అండ్ ఫంగస్లు అనేవి హనీలో ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేవు. అండ్ సెకండ్‌ది హై షుగర్ కాన్సంట్రేషన్. బికాస్ షుగర్ అనేది మైక్రోబ్స్‌ని డీహైడ్రేట్ చేస్తుంది అండ్ ఆల్సో వాటిని కిల్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి దీంట్లో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అందుకే హనీ అనేది ఎన్ని ఇయర్స్ అయినా కానీ పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. నైట్ టైమ్‌లో ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఏం జరుగుతుంది? సో, మీరు ఎప్పుడైనా నైట్ టైమ్‌లో ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు మీరు స్లీప్ మోడ్‌లోకి వెళ్తారు. అండ్ ఆ టైంలో నిద్ర కూడా బాగా పడుతుంది. కానీ మీరు ఆ హెవీగా తీసుకున్న ఫుడ్ వల్ల మీ బాడీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దాంట్లో ఫస్ట్‌ది డైజెస్టివ్ ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు ఎక్కువగా తిని పడుకున్నప్పుడు మీ స్టమక్‌లోని యాసిడ్ అనేది పైకి వస్తుంది. దీనివల్ల హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లెక్స్ అండ్ ఇండైజెషన్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ ప్రాబ్లమ్, మెటబాలిజం అనేది స్లో అవుతుంది. ఎందుకంటే సర్కడియం రిథమ్ వల్ల నైట్ టైమ్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వకుండా ఫ్యాట్‌గా స్టోర్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ రీజన్ వల్ల మీరు వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతారు. అండ్ మీరు ఇలాగే రెగ్యులర్‌గా నైట్ టైమ్‌లో హెవీగా తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ టైప్ 2 డయాబెటిస్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ స్లీప్ క్వాలిటీ అనేది చాలా వరకు డౌన్ అవుతుంది. ఎందుకంటే మీరు నైట్ టైమ్‌లో ఇలా ఎక్కువగా తిన్నప్పుడు ఆ ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి మీ ఎనర్జీ మొత్తం యూజ్ అవుతుంది. సో, దీనివల్ల మీకు డీప్ స్లీప్ అనేది రాదు. అండ్ ఆల్సో మీరు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే చాలా టైర్డ్‌గా ఉంటారు. సో, అందుకే ఎప్పుడైనా కానీ నైట్ టైమ్‌లో తక్కువగా తినండి. హెవీ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది మన హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఈ 3 ఫ్యాక్ట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి? దీంట్లో మీకు ఏ ఫ్యాక్ట్ అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.